నమస్తే ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటంటే, ఒక తండ్రికి 4 వారసులు, అందులో 2 కుమారులు, 2 కుమార్తెలు. 2 కుమార్తెలు వివాహమై పిల్లలైన తర్వాత మరణించినారు. వీళ్ళకి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి 2 అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంచుకున్నారు. అసలు ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, చనిపోయిన 2 కుమార్తెల యొక్క పిల్లలు వారి అమ్మ వాళ్ళ ఫాదర్ ఆస్తిలో వాటా అడుగుతూ పార్టీషన్ సూట్ ఫైల్ చేసినారు. సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 29B ప్రకారంగా కూతుర్ల యొక్క పిల్లలకు వారి తాత ఆస్తిలో వాటా అడిగే హక్కు లేదని చెప్పి ఈ